సో రంజాన్ సందర్భంగా జాను ఇచ్చినటువంటి ఫస్ట్కు మరి ఫనీ అన్నగారు కూడా వచ్చారు. ఆయన బర్త్డే విష్ తెలియజేస్తూ వారితో మాట హ్యాపీ బర్త్డే అన్నగారు. మరిన్ని సంవత్సరాలు ఇలాగే ఉండాలని, నవ్విస్తూ ఉండాలని, పెద్ద ఆ పొజిషన్కు మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలా అనిపిస్తుంది ఈరోజు? థ్యాంక్ యూ. ఈరోజు నాకు చెప్పాలంటే మా జాన్ జిగిరి మై బెస్ట్ ఫ్రెండ్ నిజంగా అంటే ప్రతి సంవత్సరం కూడా పిలుస్తుంది. నేను రాలేకపోతున్నాను, షూటింగ్ ఉండి ఇవాళ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ పిలిచి ఈద్ ముబారక్ ప్లస్ నా బర్త్డే 2 సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద అతిరథ మహారథులు అందరూ సెలబ్రిటీస్ ఇక్కడ రావటం, వీళ్ళందరి మధ్యలో నేను కలవటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇందాక మన అన్న పేరు చెప్పాలంటే చెప్పొచ్చు వద్దులే, కానీ ఇక్కడికి పెద్ద గెస్ట్ వచ్చిండు. అన్న చెప్పిండు ఒక చిన్న బలగం, ఇంతమంది బలగాన్ని తయారు చేసుకుంది నా జాను అని చెప్పిండు. నిజంగా అంటే జాను ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. అంటే ఇంతమంది అంటే మంచితనం గురించి ఇంతమంది వచ్చాం మేము. లేకపోతే ఇవాళ నా బర్త్డే అయినా కూడా ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా మై ఫ్రెండ్ జాను గురించి వచ్చాను. ఇంతమంది సెలబ్రిటీస్ రావటం, ఇంతమందిని రిసీవ్ చేసుకోవటం, ఇంతమంది నిజంగా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానం మా జాను మీద, నా మీద, మా ఫ్రెండ్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. V3 అభిమానులు ఎప్పుడు కూడా నన్ను చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ జబర్దస్త్. ఈరోజు ఈద్ ముబారక్ చాలా చాలా ఘనంగా జరుపుకుంది జాను. హాయ్ జాను, ఎలా జరుపుకున్నావు? తెలుసా, చింపి పడేశారు. అంతమంది గెస్ట్లు వచ్చారనమాట. ఎలా హ్యాపీ ఉంది. ఎక్కడి నుంచో షూటింగ్ వాళ్ళు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చారు, డైరెక్టర్స్ వచ్చారు. నేనైతే ఇంతవరకు ఇంతమంది వస్తారని గెస్ చేయలే. ఏముందిలే పిలిచింది కదా 2-3 వస్తారు అనుకున్నా. ఇంత బలగాన్ని ఎట్లా సంపాదించుకున్నావు? దాన్నే బలగం అని టైటిల్ వేణుగారు పెట్టారు. సో ఇది రంజాన్ బలగం. సో దిస్ ఇస్ ద రంజాన్ బలగం. నాకు ఇచ్చిన టైటిల్ ఇది. నిజంగా ఎమ్మెల్యే రస్మయ్య గారు ఇచ్చారు ఈ టైటిల్. ఐఎమ్ సో హ్యాపీ, లక్కీ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అని అంటే మీరు అందరూ వచ్చి నా రంజాన్ని ఇంకా స్పెషల్ చేశారు. ఓకే, ఇంకా భయ్య ఆల్మోస్ట్ నేను ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ రంజాన్ మాత్రం మా జానుతోనే సెలబ్రేషన్ చేయాలి. ఒక అంటే ఎక్కడున్నా ఎన్ని పనులున్నా ఆ రోజు రంజాన్ అంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రంజాన్ అన్నప్పుడు మన జాన్ కోసం రావాల్సిందే ఇక్కడికి. డార్లింగ్ నాకు విషయం తెలిసింది. నువ్వు రంజాన్ గురించి జాను గురించి రావట్లేదంట, కీర్ గురించి వస్తారంట. నాకు ఇందా తెలిసింది. ఒకటి టక్కన వేసేసాడు అని మళ్ళీ రెడీ ఉన్నాడు. ఇందాక అందరూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటంటే 1, 2, 3 లాస్ట్ ఇయర్ 3 అంటే ఈసారి 4 కొట్టాడండి. 4 వికెట్స్. లేదు 100%. లాస్ట్ ఇయర్ నేను 4 తాగాను, ఇప్పటికి 4 అయినా. ఇంకొకటి తాగిన తర్వాత నేను రంజాన్ క్లియర్. నిజంగా ప్రామిస్ రా, నేను చెప్తున్నా. సూపర్ టేస్ట్ ఎట్లా తెలుసా? నేను యాక్చువల్గా స్వీటు అండ్ డైట్ ఉన్నా, నీకేం డైట్ అంటారు, కానీ నేను అసలు తాగను. అట్లాంటిది ఒకటి తాగిన చాలా అబ్బా అని చెప్పిన. మళ్ళీ 2 దాన్ని ఇట్లా పోతుంటే చూపులు మొత్తం ఇట్లా పోతున్నాయి. మళ్ళీ తింటే బాగొచ్చు అని. నిజంగా ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా ఎక్కడ చూడలేదు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకటి భయ్య, నేను యాక్చువల్లీ ఏంటంటే చాలా దగ్గరికి వెళ్ళి చూస్తాను. ప్రతి ఫెస్టివల్కి మేము ఉంటాం దగ్గర కాబట్టి ప్రతి విషయంలో ఈవెన్ ఒక చిన్న వాటర్ బాటిల్ దగ్గర కూడా కంపల్సరీ చూసుకొని అందరికీ బాగుండాలి, ఎక్కడ కూడా డ్రాప్ కావద్దు. మటన్, చికెన్ ఏ విషయంలో కూడా చాలా దగ్గర నుండి వర్క్ చేసుకుంటుంది. నిన్న మొత్తం చార్మినార్లో ఉంది ఐటమ్స్ కోసం, మొన్ననేమో బేగం బజార్లో ఉంది. అంటే ప్రతిది కూడా ఏంటంటే మన వాళ్ళు వస్తున్నారు, బయటి వాళ్ళు కాదు, ఓన్లీ మన వాళ్ళే వస్తారని చెప్పేసి అందరి కోసం కేర్ తీసుకొని చేయడం నిజంగా గ్రేట్ రా. ఇంకోటి చూసిన వాటర్ అంటే డార్లింగ్ గుర్తొచ్చింది. ఇందాక ఎవరికి కూల్ మొన్న 3 బాటిల్ పట్టుకుంది. ఒకటి కూల్ అంట, ఒక నార్మల్ అంట, చిల్ అంట. 3 బాటిల్ ఎవరికి బాటిల్లో 3 పట్టుకుని ఎవరికి కూల్ కావాలి, ఎవరికి నార్మల్ కావాలి, ఎవరికి అరే రామ్ ఎవరైనా టక్కన వాటర్ అన్నం ఇట్లా తీసుకొస్తారు కదా. రే రామా ఎన్ని రకాలు చూస్తుందంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసావు కదా, అందరు భోజనం చేశారు, టీ అనగానే ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు చెప్పొచ్చు, కానీ నేనే పెడతా అని చెప్పేసి మళ్ళీ ఆ టైట్నెస్లో కూడా వెళ్ళి ఒక 1.5 kg డ్రెస్ వేసుకొని 10 kgs ఈజీగా 10 kgs ఉంటుంది. జాను అది కాదు, నిజంగా చెప్పరా. ఇందాక ఇట్లా పక్కన పోతే ఇట్లా కొట్టినట్టు అయింది నాకు. అమ్మ తోడు ప్రామిస్గా ఇట్లా తగులుకుంటా పోయింది, ఇట్లా అయింది. అరే ఇది ఎన్ని కిలోలు ఉంటుంది చెప్పు అమ్మని చూడు. ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఎన్ని కేజీస్ అని చెప్పలేను. నాకు ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, లంగా ఇచ్చుకొని కొడతా. కాదు, ఎందుకంటే మరి చచ్చిపోతాడు. కాదు, ఎవడన్నా లంగా ఇచ్చి కొడతా అంటారు. లంగా ఇచ్చి కొడతా, నేను లంగా ఇచ్చి కొడతా. అమ్మా
జాను సూపర్ సూపర్. ఇంకోటి ఏంటంటే ఈ ఫెస్టివల్లో మీ దోస్తు గారి ఫ్రెండ్ గారి బర్త్డే అంట ఇవాళ. ఎట్లా జరిగింది? అసలు మా ఫనీ బర్త్డే అని తెలిసినప్పుడు అయితే మేము రియల్లీ సర్ప్రైజ్డ్. ఎందుకనంటే మాకు డబల్ ధమాకా చెప్పాలి అని అంటే సీరియస్లీ నాకు ఈరోజు ఫెస్టివల్ అట్ ద సేమ్ టైం తన బర్త్డే అన్నా కూడా మాకు ఫెస్టివల్తో సమానం. అలాంటిది తను మాతో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సీరియస్లీ మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు అయితే మేము రస్మయ్య గారు, క్రిష్, సీను అన్న అందరం కలిసి మేము ఈరోజు ఫనీ బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసాం. డబుల్ ధమాకా అనమాట. చించి పడేసినాం, ఇచ్చి పడేసినాం అంతే. హ్యాపీ హ్యాపీ బర్త్డే. మేము హగ్ ఇస్తేనే పెద్ద గిఫ్ట్ అండి. అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు అలాంటిది గిఫ్ట్ అంటారేంటి? అంతే, అదే గిఫ్ట్. అది కూడా ప్రేమతో. ఇండస్ట్రీలో ఓదార్పు యాత్ర, ఇది హగ్గు యాత్ర. హగ్గు యాత్ర అంటే వేరేది కాదు, హగ్గుతో హగ్గు చేసుకునే యాత్ర, దాన్నే హగ్గు యాత్ర. కాదు, మీరు పాదయాత్ర చూస్తుంటారు, పాదాల మీద నడిచే యాత్ర చూస్తుంటారు, కానీ ఇది హగ్గు యాత్ర. నిజంగా ఇది వైరల్ చేస్తారా ఇంది? అమ్మా నిజంగా పొలిటికల్ అంటే గుర్తొచ్చింది. మా సీనాన్న ఎంత బిజీ ఉన్నా ఆయన వెంచర్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే అంతంత బిజీగా ఉండి కూడా ఆయన టైం స్కెడ్యూల్ అంతా తీసేసి ఎప్పుడు డే 1 స్టార్ట్ అయిన దగ్గర నుంచి అమ్మ వచ్చేస్తా అని చెప్పి అందరు నన్ను అమ్మ అమ్మ అని పెద్ద అమ్మని చేసేస్తున్నారు. వీడు అమ్మ అంటాడు, వీడు అమ్మ, అన్న అమ్మ, అందరూ అమ్మ అమ్మ అంటున్నారు. దీని అమ్మ అని అందాం అనుకున్నా, కానీ ఆ అమ్మ అనే వరం చాలా గొప్పది అసలు. నిజంగా ఆ వరం దక్కినందుకు సీరియస్లీ ఇంత మంచి హార్ట్ దొరకడం రియల్ మా లక్ అనుకుంటా. ఇట్స్ ఎ గుడ్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి మేము కలిసి ఉన్నామంటే. అయ్యో అదే చెప్తున్నాను, సో సర్ప్రైజ్డ్. అంటే అసలు ఫనీ రోజు వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 99% ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది వచ్చాడు అంటే వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ దాట్. చాలా డబల్ ధమాకా. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మంచి ఫ్రెండ్ దొరికినందుకు, ఇలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు హ్యాపీ. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరి ద్వారా దొరికినంటే మా నిజంగా మా సీనన్న. నిజంగా మాకు అందరికి కూడా మా అందరికి పెద్దన్న ఈయన చేయబట్టే ఈరోజు మాకు బంగారం లాంటి ఫ్రెండ్ దొరికింది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి అభిమానం ఇలానే మా ఫ్యామిలీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్. దా అయ్యో కూర్చోండి. ఇది ప్రెస్ మీట్ అయిపోయిందా? నిజంగా మీ అందరి అభిమానం మా ఫ్యామిలీ అందరి మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. హ్యాపీ రంజాన్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈరోజు ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చూచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.